ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్ర గీతాలు పాడాలన్నాడు. పాలు రక్తరాజు చూడవేళ క్రీత గీతాలు పాడాలన్నాడు. పాలు రక్తరాజు చూడవేళ మహిమతో ప్రభువుగా మరియకే శిశువుగా యేసు జన్మించే లోకానందం ఆనందం అమరానందం ఆనందం అమరానందం లోకానికే మహానందం జన్మించే ఆనందం హృదయాలు ఆదరించు ఆనందం 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 ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్తామా? హల్లెలూయా. గట్టిగా ఎవరు చెబుతారో గట్టిగా తింటారు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మంచి శరీరాహారము ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామం చేస్తామో, ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన వ్యాయామం, శరీర సంబంధమైన వ్యాయామం చేస్తే శరీరానికి మంచి ఆహారం దొరకాలి, తింటాము. అలాగే ఆత్మ సంబంధమైన వ్యాయామం చేసినట్లయితే దేవుడు మనల్ని ఆత్మతో ఆత్మతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు మొదట కింద ఒక ఏమంటారు, గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. అంతవరకు కట్టుకుని కొద్దిగా ఆనందపడతాం. ఆ తర్వాత మళ్ళా ఫస్ట్ ఫ్లోర్, దానికి ఇంకా ఆనందం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వచ్చేసింది. ఆ ఆనందం ఎక్కువైందా తక్కువైందా? అందుకని ఇప్పుడు ప్రభు కూడా అన్నాడు ఆనందం మహదానందం. ప్రభు యేసు జన్మించటమే లోకానికి మహదానందం. ఆ ఆనందంలో మనల్ని కూడా పాలిభాగస్తులు చేసినందుకు మనందరం కూడా ఆ గృహాన్ని బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు సమయం దగ్గరగా 11:30 అవుతున్నట్లుంది. చాలా అలర్ట్గానే ఉన్నట్టున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక 10 నిమిషాలు నేను కూడా కొన్ని విషయాలు చెప్పి ఈ ఆరాధన మనం ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప భాగ్యము అది చాలా దూర ప్రాంతాల నుంచి రవికుమార్ గారు తల్లి గారు, అలాగే వారి తోబుట్టువులు వచ్చారు. అలాగే సిస్టర్ సూర్య గారు, వారు తోబుట్టువులు, వారి రక్త సంబంధులు, వారి బంధువులు వచ్చారు. అలాగే ఇక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి ఆ సంఘాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక సంఘ కార్యక్రమంలో మనందరం పాలుభాగస్తులు అవటం అనేది ఆశీర్వాదకరం. మరి ఇంత గృహాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఇంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం ఒక మాట చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 20 ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళా ఇంకొకసారి చదువు గట్టిగా. ఆయనతో సహవాసము చేసిన ఎడల
మీకు సమాధానము కలుగును. దిస్ ఇస్ ద వండర్ఫుల్ కమాండ్మెంట్, వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఇట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో డిసెంబర్ మాసము 17వ తారీఖు పరిశుద్ధ ఆదివారమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. When we fellowship with Lord, then God will give peace of mind. Hallelujah. 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 When we fellowship with God, ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునితో కలిసి ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నడుస్తావో, ఆ నీ జీవితంలో ఆనందమే ఆనందము. కీర్తన పుస్తకంలో ఉంటుంది, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, క్రీస్తు యేసులోనందనానందమే, క్రీస్తు యేసునందు రక్షణానందమే, ఆనందమే పరమానందమే, క్రీస్తు యేసునందు పరమానందమే, క్రీస్తు యేసునందు రక్షణానందమే. హల్లెలూయా. చాలా మంది ఉదయాన్నే కుక్కతో సహవాసం చేస్తున్నారు. చూడండి, దేవునితో కాదు, పిల్లలతో కాదు, భార్యతో కాదు, భర్తతో కాదు, అదొక బడాయిగా లాక్కెళ్తా. ఇది చెప్పరా, జర్మన్ షెపర్డ్ అండి. ఎక్కడ దొరకదు. ఇది ఆ షెపర్డ్ అండి, ఈ పోట్ అండి, ఆ పోట్ అండి అని చెప్తాం. ధ్యానం మళ్ళా స్టైల్గా. జాగ్రత్త. కొంతమంది